అబ్బాయి కూడా చెప్పాడు, అమ్మాయి పరుగు తీస్తోందని నాకు భయం వేసి బట్టలు లేకుండా అమ్మాయి పరిగెత్తడంతో భయం వేసి నేను కూడా పరిగెట్టాను పక్కకి. అంతేగాని అమ్మాయికి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అలా నగ్నంగా పరిగెడుతూ ఉంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే భయం వేస్తుంది కదా, నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత నేను కంప్లైంట్ చేశాము మేము అంటే అడిగారు, కంప్లైంట్ చేశారా మీరు, ఏదైనా సేవ్ చేసే ప్రయత్నం చేయలేదా, అలా పరిగెడుతూ ఉంటే మీరు వదిలేశారా అని. ఆఫ్ కోర్స్ అప్పటికి రాత్రి 2-2:30 సమయం గడిచింది. మేము సినిమా చూస్తూ ఉన్నాం లోపల. సినిమా చూస్తూ కూడా బయటకు అలా వచ్చేటప్పటికి అమ్మాయి పరిగెడుతుంది, భయం వేసి మేము పక్కకు పరిగెట్టాము అని చెప్పేసి ఆయన చెప్పారు. సో అలాగే ఈ అమ్మాయికి తేజస్వినికి సంబంధించిన తండ్రి, ఆమె తండ్రి ఈశ్వర్రావు, ఈయన విశాఖపట్నంలో ఉంటున్నట్లయితే పోలీసులు చెప్పారు. అలాగే శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి నగ్నంగా కూడా ఈ తేజస్విని పరుగులు తీస్తూ వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు, తల్లిని ఇంట్లో పెట్టేసేసి. సో మొత్తానికైతే తల్లిని కూడా ఎంక్వైరీ చేశారు. తల్లి ఫిర్యాదుతోని కేసును కూడా నమోదు చేశారు. తేజస్విని గతంలో బెంగళూరులో చక్కగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది అమ్మాయి. అయితే గతంలో కొద్ది రోజుల నుంచి కూడా అమ్మాయికి రక్తంతో నిండిన కలలు రావడము, రక్తం కనిపించడము, కళల్లో భయంకరమైన వేదనతో కూడిన కళలు రావడము, ఆ భయంతోనే అమ్మాయి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి మరి అంటే ఏదైనా శక్తులు ఆవహించాయా, అసలు అలాంటి కళలు ఎందుకు వస్తూ ఉన్నాయి అమ్మాయికి. సో ఇవన్నీ కూడా తన తల్లి దగ్గర నుంచి పోలీసులు తీసుకున్న సమాచారం. కళలు వస్తూ ఉన్నాయి, భయం వేస్తుందని చెప్తూ ఉంది. ఇంకా ఏదైనా చెయ్యాలని అనుకుంటూ ఉన్నాము, ఈ లోపే అమ్మాయి అలా చేసుకుంది అని చెప్పేసి తల్లి చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలోనే ఇంకా ఎలాంటి ఊహించని కోణాలు బయటకు రాబోతూ ఉన్నాయి. తండ్రి అక్కడ ఉండి తల్లి కూతురు ఇక్కడ ఎందుకు ఉంటూ ఉన్నారు, మరి బెంగళూరులో ఉద్యోగం తను ఎందుకు మానేసింది, నిజంగానే ఆమెకు ముందు పరిగెత్తిన వ్యక్తి ఏమీ తెలియదు, ఆ వ్యక్తికి సంబంధం లేని వ్యక్తేనా, అదే అపార్ట్మెంట్ లో కింద పోర్షన్ లో ఉంటున్న ఆ వ్యక్తి అదే సమయానికి బయటకు ఎందుకు వచ్చాడు. సో ఇవన్నీ కూడా చాలా సస్పీషియస్ గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క విషయాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ బీరప్ప ఆలయానికి సంబంధించి ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోవడం వెనుక విగ్రహాన్ని చెరువులోని అమ్మాయి దూకడం వల్ల ఆ విగ్రహాలు చెరువులో పడిపోయినాయి. మరి దాన్ని వెలికి తీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆ బీరప్ప ఆలయానికి సంబంధించిన విగ్రహాల్ని బయటకు తీసేందుకు అక్కడ హైడ్రా టీమ్స్ కృషి చేస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఇంకా ఎలాంటి సమాచారం మనకి లేదు, విగ్రహాలు దొరికాయా లేదంటే. మొత్తానికి ఈ కేసు అయితే మాత్రము ఎలాంటి మరుపు తిరుగుతుంది అనేది అందరికీ కూడా ఒక సస్పెన్స్ గానే ఉంది. ఎందుకు అట్లా పరుగులు తీసింది అనేది దీని మీద ఆస్ట్రాలజర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సైకియాట్రిస్టులు మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్ గా లేదో, కళలు భయపెట్టాయి అమ్మాయిని, ఆ ఫోబియాతోనే అలా అమ్మాయి చేసింది అని కొంతమంది అంటున్నారు. అలాగే కొంతమంది మనం గతంలో ఒక కేసు చూసాము, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి ఉన్నత చదువులు చదువుకున్నారు. ఒక సైంటిస్ట్ గా తల్లి ఒక దీనిలో పనిచేస్తూ ఉన్నారు. సో సైన్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తులు కూడా ఇలాంటి మూఢనమ్మకాలకి లేదా కొన్ని రకాల ఆరాసు శక్తులు అంటూ కూడా వాటి వెంటబడుతూ వాటి గురించే నిరంతరం కూడా ధ్యానాలు, పూజలు, కొన్ని క్రతువుల్ని నిర్వహిస్తూ కూడా ఇద్దరు అమ్మాయిల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన పరిస్థితిని మనం చూసాము. సో ఇలాగే సేమ్ ఈ కోణంలోనే ఇది కూడా ఏమైనా జరిగిందా, ఏదైనా హిప్నటైజ్ అయిందా అమ్మాయి, హిప్నటైజ్ అయిన నేపథ్యంలోనే ఇలా చేసుకుందా అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంది. సో చూడాలి మరి ఈ తేజస్విని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది. ఇందులో ఏదైనా ప్రేమ కోణం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఒకవేళ ఉంటే నగ్నంగా ఆలయంలోకి ఎందుకు వెళ్తుంది, విగ్రహాలను ఎందుకు తీసుకెళ్తుంది, సో ఈ మధ్యలో అసలు ఏం జరిగింది, ఇది మాత్రం సస్పెన్స్ గా ఉంది. సో చూడాలి మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏమొస్తుంది, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని మనకు అందిస్తారు అనేది. మొత్తానికి అమ్మాయి బాడీని అయితే మాత్రము తమ స్వగ్రామానికి తరలించారు అనే వార్త అయితే వస్తోంది. మరి పోస్ట్ మార్టం నిమిత్తం ఆ పోస్ట్ మార్టం చేసి తరలించారా, ఎలాంటి పంచనామాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఇంకా మనకు అప్డేట్ రాలేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, ఇటువంటి మరణం వెనుక అసలు ఏముంది అనుకుంటున్నారు, ఇదైతే మాత్రం మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే వయసులో ఉన్న అమ్మాయిలు కానీ, ఒక టీనేజర్స్ కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని సైట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆరాస్ అని, అబ్బని, ఇబ్బని, ఇలాంటి క్రతువులు చేయండి, మీకు దేవుడు కనిపిస్తాడు, లేకపోతే నిధులు కనిపిస్తాయి, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే కొంతమంది ఆ స్పీచ్లకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ స్పీచెస్ వినేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు దయచేసి హిప్నటైజ్ అవ్వకండి. మీకు హిప్నటైజ్ అవుతున్నాము లేదా ఏదో మేము డైవర్ట్ అవుతున్నాము అని ఏమైనా ఆలోచన వస్తే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా బెటర్. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ మీకు ఏమనిపిస్తుందో ఆ విషయాన్ని తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉండండి. సో అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు, ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కాస్త కనిపెడుతూ ఉండండి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏవో విచిత్రమైన కళలు వస్తున్నాయి అని అంటే ఒకసారి దాని మీద కూడా ఫోకస్ చేయండి. మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ శంకర్ నగర్ కి సంబంధించిన ఒక అమ్మాయి అక్కడ అసలు బట్టలు లేకుండా నగ్నంగా దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి సంబంధించిన
విగ్రహాలని తీసుకొని అమ్మవారి చీరను కూడా తీసుకొని అక్కడ నుంచి పరుగులు తీస్తూ పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తూ అక్కడ నుంచి చెరువులోకి వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. మరి ఎవరు అమ్మాయి, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఎంత వయస్సు, అసలు ఆ కుటుంబం ఎక్కడుంటోంది, అలా నగ్నంగా పరిగెట్టడానికి అలాగే ఆలయంలో విగ్రహాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏదైనా మానసిక రుగ్మత, అసలు అమ్మాయి మెంటల్ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా, లేదు దీన్ని ఒక ఆత్మహత్య కింద తీసుకోవచ్చా, లేదు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా, హిప్నటైజ్ చేశారా, చేతబడి చేశారా. సో ఇలాంటి అనుమానాలన్నీ కూడా ఈ అమ్మాయి మరణం మీద వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మాత్రము ఆ అమ్మాయిని, ఆ డెడ్ బాడీని, అమ్మాయికి సంబంధించిన బాడీని అయితే బయటికి వెలికి తీశారు. వెలికి తీసి తమ సొంత గ్రామము విజయనగరం జిల్లాకి సంబంధించిన వాస్తవ్యులు, విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం దేవలపల్లి గ్రామానికి చెందిన వక్కలగాడి తేజస్విని. ఈ అమ్మాయికి 27 సంవత్సరాలు. సో 3 నెలలుగా వీరు హైదరాబాద్ వచ్చి ఉంటూ ఉన్నారు. తల్లితో పాటు తను ఉంటుంది. అయితే గతంలోన ఈవిడ బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కూడా చక్కగా జాబ్ చేసింది. బట్ ఒక 6 నెలలుగా ఈ అమ్మాయి అయితే ఉద్యోగానికి వెళ్ళినట్లుగా కనిపించడం లేదు. బట్ తల్లితోని ఇప్పుడు హైదరాబాద్ లోని ఇక్కడ పీర్జాదిగూడలోని తల్లితో పాటు ఇద్దరు కూడా ఒక ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నారు. మరి అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఆ తల్లిని ఇంట్లో ఉంచేసి తలుపులు గడియబెట్టేసి ఆ బట్టలు లేకుండా అమ్మాయి పరిగెత్తుకుంటూ కూడా వీధిలో అరుస్తూ కూడా వెళ్ళిన పరిస్థితిని చూసాం. అలాగే అమ్మాయి వెళ్ళేటప్పుడు ఈ ఫుటేజ్ అంతా కూడా ఆలయానికి సంబంధించి అలాగే వీధిలో సంబంధించి సీసీ కెమెరాలో మొత్తం ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అయింది. సో ఈ అమ్మాయి వెళుతున్న టైంలోనే ఎదురుగా మరొక అబ్బాయి కూడా పరుగులు తీస్తున్నట్టుగా కనిపించింది. అయితే ఆ అబ్బాయిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మీడియా ముఖంగా అబ్బాయి కూడా చెప్పాడు, అమ్మాయి పరుగు తీస్తోందని నాకు భయం వేసి బట్టలు లేకుండా అమ్మాయి పరిగెత్తడంతో భయం వేసి నేను కూడా పరిగెట్టాను పక్కకి, అంతేగాని అమ్మాయికి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు, అలా నగ్నంగా పరిగెడుతూ ఉంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే భయం వేస్తుంది కదా, నాకు భయం వేసింది, భయం వేసిన తర్వాత నేను కంప్లైంట్ చేశాము మేము అంటే అడిగారు, కంప్లైంట్ చేశారా మీరు, ఏదైనా సేవ్ చేసే ప్రయత్నం చేయలేదా, అలా పరిగెడుతూ ఉంటే మీరు వదిలేశారా అని. ఆఫ్ కోర్స్ అప్పటికి రాత్రి 2-2:30 సమయం గడిచింది. మేము సినిమా చూస్తూ ఉన్నాం లోపల. సినిమా చూస్తూ కూడా బయటకు అలా వచ్చేటప్పటికి అమ్మాయి పరిగెడుతుంది, భయం వేసి మేము పక్కకు పరిగెట్టాము అని చెప్పేసి ఆయన చెప్పారు. సో అలాగే ఈ అమ్మాయికి తేజస్వినికి సంబంధించిన తండ్రి, ఆమె తండ్రి ఈశ్వర్రావు, ఈయన విశాఖపట్నంలో ఉంటున్నట్లయితే పోలీసులు చెప్పారు. అలాగే శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి నగ్నంగా కూడా ఈ తేజస్విని పరుగులు తీస్తూ వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు, తల్లిని ఇంట్లో పెట్టేసేసి. సో మొత్తానికైతే తల్లిని కూడా ఎంక్వైరీ చేశారు. తల్లి ఫిర్యాదుతోని కేసును కూడా నమోదు చేశారు. తేజస్విని గతంలో బెంగళూరులో చక్కగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది అమ్మాయి. అయితే గతంలో కొద్ది రోజుల నుంచి కూడా అమ్మాయికి రక్తంతో నిండిన కలలు రావడము, రక్తం కనిపించడము, కళల్లో భయంకరమైన వేదనతో కూడిన కళలు రావడము, ఆ భయంతోనే అమ్మాయి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి మరి అంటే ఏదైనా శక్తులు ఆవహించాయా, అసలు అలాంటి కళలు ఎందుకు వస్తూ ఉన్నాయి అమ్మాయికి, సో ఇవన్నీ కూడా తన తల్లి దగ్గర నుంచి పోలీసులు తీసుకున్న సమాచారం. కళలు వస్తూ ఉన్నాయి, భయం వేస్తుందని చెప్తూ ఉంది, ఇంకా ఏదైనా చెయ్యాలని అనుకుంటూ ఉన్నాము, ఈ లోపే అమ్మాయి అలా చేసుకుంది అని చెప్పేసి తల్లి చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలోనే ఇంకా ఎలాంటి ఊహించని కోణాలు బయటకు రాబోతూ ఉన్నాయి. తండ్రి అక్కడ ఉండి తల్లి కూతురు ఇక్కడ ఎందుకు ఉంటూ ఉన్నారు, మరి బెంగళూరులో ఉద్యోగం తను ఎందుకు మానేసింది, నిజంగానే ఆమెకు ముందు పరిగెత్తిన వ్యక్తి ఏమీ తెలియదు, ఆ వ్యక్తికి సంబంధం లేని వ్యక్తేనా, అదే అపార్ట్మెంట్ లో కింద పోర్షన్ లో ఉంటున్న ఆ వ్యక్తి అదే సమయానికి బయటకు ఎందుకు వచ్చాడు. సో ఇవన్నీ కూడా చాలా సస్పీషియస్ గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క విషయాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ బీరప్ప ఆలయానికి సంబంధించి ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోవడం వెనుక విగ్రహాన్ని చెరువులోని అమ్మాయి దూకడం వల్ల ఆ విగ్రహాలు చెరువులో పడిపోయినాయి. మరి దాన్ని వెలికి తీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆ బీరప్ప ఆలయానికి సంబంధించిన విగ్రహాల్ని బయటకు తీసేందుకు అక్కడ హైడ్రా టీమ్స్ కృషి చేస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఇంకా ఎలాంటి సమాచారం మనకి లేదు, విగ్రహాలు దొరికాయా లేదంటే. మొత్తానికి ఈ కేసు అయితే మాత్రము ఎలాంటి మరుపు తిరుగుతుంది అనేది అందరికీ కూడా ఒక సస్పెన్స్ గానే ఉంది. ఎందుకు అట్లా పరుగులు తీసింది అనేది దీని మీద ఆస్ట్రాలజర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సైకియాట్రిస్టులు మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్ గా లేదో, కళలు భయపెట్టాయి అమ్మాయిని, ఆ ఫోబియాతోనే అలా అమ్మాయి చేసింది అని కొంతమంది అంటున్నారు. అలాగే కొంతమంది మనం గతంలో ఒక కేసు చూసాము, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి ఉన్నత చదువులు చదువుకున్నారు, ఒక సైంటిస్ట్ గా తల్లి ఒక దీనిలో పనిచేస్తూ ఉన్నారు. సో సైన్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తులు కూడా ఇలాంటి మూఢనమ్మకాలకి లేదా కొన్ని రకాల ఆరాసు శక్తులు అంటూ కూడా వాటి వెంటబడుతూ వాటి గురించి నిరంతరం కూడా ధ్యానాలు, పూజలు, కొన్ని క్రతువుల్ని నిర్వహిస్తూ కూడా ఇద్దరు అమ్మాయిల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన పరిస్థితిని మనం చూసాము. సో ఇలాగే సేమ్ ఈ కోణంలోని ఇది కూడా ఏమైనా జరిగిందా, ఏదైనా హిప్నటైజ్ అయిందా అమ్మాయి,
హిప్నటైజ్ అయిన నేపథ్యంలోనే ఇలా చేసుకుందా అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంది. సో చూడాలి మరి ఈ తేజస్విని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది. ఇందులో ఏదైనా ప్రేమ కోణం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఒకవేళ ఉంటే నగ్నంగా ఆలయంలోకి ఎందుకు వెళ్తుంది, విగ్రహాలను ఎందుకు తీసుకెళ్తుంది, సో ఈ మధ్యలో అసలు ఏం జరిగింది, ఇది మాత్రం సస్పెన్స్ గా ఉంది. సో చూడాలి మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏమొస్తుంది, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని మనకు అందిస్తారు అనేది. మొత్తానికి అమ్మాయి బాడీని అయితే మాత్రము తమ స్వగ్రామానికి తరలించారు అనే వార్త అయితే వస్తోంది. మరి పోస్ట్ మార్టం నిమిత్తం ఆ పోస్ట్ మార్టం చేసి తరలించారా, ఎలాంటి పంచనామాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఇంకా మనకు అప్డేట్ రాలేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, ఇటువంటి మరణం వెనుక అసలు ఏముంది అనుకుంటున్నారు? ఇదైతే మాత్రం మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే వయసులో ఉన్న అమ్మాయిలు కానీ, ఒక టీనేజర్స్ కానీ కొన్ని